హరే కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవిస్ వరల్డ్ అండి. ఇక మేమైతే మా ఫస్ట్ బ్లాక్ ముందు చెట్టు నాటుతున్నాం. అది ఏం చెట్టు అంటే వేప చెట్టు అనమాట. కానీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. మేమైతే వేప చెట్టు నాటుతున్నాం. ఎందుకంటే వేప చెట్లు మనకి పండగలకు చాలా ఉపయోగపడతాయి. ప్రతి పండగకి అంటే కొన్ని అమ్మవారు చేసే పండగలకి మళ్ళీ వేప చెట్టు ఉన్నా కూడా చాలా మంచిదన్నమాట. అందుకనేసి నేనైతే వేప చెట్టు నాటుతున్నా. మామిడి చెట్టు అయితే నాటుకుంది. మేమందరం అప్పుడు ఇన్ఛార్జీలను కలిపి నాటినాం కదా, ఆ చెట్టు అయితే నాటుకుంది మామిడి చెట్టు. ఇక ఇప్పుడైతే పక్కకి వేప చెట్టు నాటుతున్నా. అటు చివరికి నాటుదాం అనుకుంటే తవ్వుతుంటే అడుగున బండలాగుందనమాట. అందుకని మళ్ళీ అక్కడ అసలు ఎంత తవ్వినా కూడా బండలే ఏదో అట్లా బండ కింద అడుగున బండ వస్తుందన్నమాట. అందుకే ఎంత తవ్వినా కూడా. అందుకని మళ్ళీ అక్కడ కాకుండా మళ్ళీ మామిడి చెట్టు పక్క కొంచెం సైడ్ కానీ మళ్ళీ వేప చెట్టు నాటుతున్నాము. కానీ వేప చెట్టు కూడా చాలా మంచిది. ఇక నాకైతే వేప చెట్టు ఎప్పుడూ నాటుదాం అనుకున్నా కానీ వర్షాలు లేవు కదా, వానకు మళ్ళీ నాటుకుంటుందో లేదో అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగిన. ఇక మొన్న కొంచెం చిన్నగా వాన పడ్డది కదా, ఇప్పుడైతే మస్తు గాలి వస్తుందన్నమాట. అయినా కూడా మేము వేప చెట్టు నాటాలనేసి ఇక ఈరోజైతే నాటుతున్నా. ఈరోజు ముహూర్తం వచ్చింది. ఎప్పుడు నాటుదాం అనుకున్న వేప చెట్టు. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. నాకైతే చెట్ల పిచ్చి బాగుందండి. ఒకప్పుడు అంత లేకుండే, కానీ ఇప్పుడు ఎందుకో అసలు చెట్టు అంటే అంత ఇష్టం అనిపిస్తుంది నాకైతే. ఇంకా నాకు మా ఇంట్లో కూడా కొన్ని పూల మొక్కలు ఉన్నాయి. అంటే కొన్ని మంచి వర్షాలు పడ్డప్పుడు తీసుకొచ్చి నాటుతా. అవి కూడా నేను అంటే కొందరు కూడా పక్కన సైడ్కి కూడా కొన్ని చెట్లు నాటుకున్నారు సైడ్కి కూడా. ఇక నేనైతే వేప చెట్టు నాటిన అనమాట. నాకు వేప చెట్టు అంటే కూడా చాలా ఇష్టం. మన ప్రతి పండగలకి మన అమ్మవారు చేసే పండగలు కంపల్సరీ వేప ఆకు అనేది చాలా అవసరం ఉంటుంది. అందుకనేసి వేప చెట్టు నాటుతున్నా. మా ఫస్ట్ బ్లాక్ ఎదురుంగా అనమాట ఇది. కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇంకా కొంచెం ఇప్పుడైతే వర్షాలు లేవు. నేనైతే మామిడి చెట్టు కూడా పెరుగుతుందో పెరగదో అనుకున్నా, కానీ మామిడి చెట్టు కూడా వచ్చేసింది. ఇంకా కొన్ని చెట్లు కూడా పెడతా నేను. ఇంకా 4-5 చెట్లు పెడదాం అనుకుంటున్నా. చూద్దాం అప్పటివరకు. కానీ పైన మంచిగా మట్టి ఎక్కువ ఉంటే బాగుండేది. మట్టి లేదు, మరి ఎట్లుంటుందో చూడాలి. మట్టి పోస్తే బాగుండు. తెప్పిస్తామన్నారు, మరి మట్టి ఎప్పుడు తెప్పిస్తారో ఏమో. కానీ ప్రస్తుతానికైతే ఇక ఉన్న మట్టితోటే మేము సెట్ చేస్తున్నాం. ఇంకా కొన్ని చెట్లు నాటేది ఉంది. అవి ఏమేమి చెట్లు అంటే తమలపాకు నాటుదాం అనుకుంటున్నా. తమలపాకు కూడా చాలా ముఖ్యమే కదా మాకు. మా బ్లాక్ వెనక వైపున నాటుదామని చూస్తున్నా. ఇంకా కొన్ని మన పూల మొక్కలు, మందార చెట్లు, అవి కూడా నాటుదామని చూస్తున్నా. కానీ వర్షాలు పడాలి. వర్షాలు పడితేనే కదా మంచి నాటుకునేది. ఒకవేళ వర్షాలు లేకపోతే మళ్ళీ ఆ చెట్లన్నీ వేస్ట్ అయితే. ఆల్రెడీ కొందరు పెట్టినరు, అవి కొన్ని ఎండిపోయినట్టు అవుతుంది. వర్షాలు పడితే మళ్ళీ నాటుకుంటే ఆటోమేటిక్గా. ఇక మా మర్ది కొడుకు అనమాట అయినా. ఇంకా వీడు కూడా వచ్చి నాకు ఒక్కదానికి తోడ నా వల్ల కాదు. మా వాడు చెప్తే అసలుకే వినడు. అందుకనేసి ఇక వీళ్ళు వచ్చారు కదా, పనిలో పని ఇక చెట్టు నాటుదామనేసి కిందికి వచ్చిన అనమాట. ఇక బాటిల్లో 2 బాటిల్స్ వాటర్ తెప్పించుకొని ఇక కింద అయితే తవ్వుతున్నా. నాకైతే తవ్వడం అయితే నా వల్ల కాలేదు. ఇక మా మరిది కొడుకు కొంచెం అంటే నీళ్ళు పోసిన, మా మరిది కొంచెం, వాడు కొంచెం, నేను కొంచెం తవ్వినాము. అంటే కింద కూడా పెద్ద బండలాగా అనిపిస్తుంది మరి. అందుకనేసి ఎంత తవ్వినా వస్తలేదు అది. కొంచెం అయితే మట్టితో, చిన్న చెట్లే కదా, అదే పెద్దగా అయిపోతాయి అని చెప్పేసి ఇక నేనైతే ట్రై చేస్తున్నా చెట్టు. లేకపోతే ఇంకొక రోజు మంచిగా ఒకవేళ నాటుకోకపోతే మన పెద్దవి ఉంటాయి కదా, వాటితో తవ్వాల గట్టిగా. కానీ దగ్గర అది లేదు కాబట్టి మా బండిలో చిన్నది ఉన్నదనమాట, స్క్రూ డ్రైవర్. దాంతో మేము మట్టి తీసినాము, తవ్వినాం అనమాట. ఇంకా చాలా చెట్లు పెట్టేది ఉంది. మేమైతే ఆ మట్టి తెస్తేనే బాగుండేది. మరి చెట్లకి మట్టికి కూడా నాటుకుంటున్నాయి మంచినే. కానీ ఆ మంచి ఎర్ర మట్టి అయితే ఇంకా మంచిగా నాటుకుంటుంది అనమాట. వాటి కూడా ట్రై చేస్తున్నాం. కానీ విపరీతమైన గాలి అనమాట. మాకైతే ఫ్యాన్ కూడా అవసరం లేదు ఇప్పుడు, అంత గాలి వస్తుంది. చలి పెడుతుంది కూడా. మాకు కిటికీలు, తలుపులు అవన్నీ తీసి పెడతారైతే అబ్బా ఎంత మంచి గాలి. అసలు నాకైతే మంచిగా అనిపిస్తుంది. వాతావరణం అయితే చాలా బాగుంది.
కానీ ఇంకా నాటేది ఉందన్నమాట. చిన్నగా నేనైతే నాటుతాం. కానీ ఎట్లా వేప చెట్టు అయితే చిన్నగా పెట్టినాము. కొన్ని అదేంటి కొన్ని ఆవులు కూడా వస్తున్నాయి అనమాట. కొన్ని తీసేస్తున్నాయి అంటే తింటున్నాయి అంట ఆవులు. మరి మా వైపు వస్తాయో రావో. మరి వేపాకు తినదు కదా అనుకుంటున్నా. అయితే ప్రస్తుతానికైతే ఇట్లా మామూలుగా చుట్టూ రాళ్ళు పెడుతుంది. మా ముందు కూడా వస్తున్నాయి ఆవులు, అయితే మంచిగా అనిపిస్తున్నాయి. మా ముందు కూడా మా కింద కూడా ఆవులు నాకు 2-3 సార్లు కనబడ్డాయి ఆవులు అయితే. కానీ ఇప్పుడు అన్నీ వస్తున్నాయండి ఇంటి ముందుకి. కూరగాయలు వస్తున్నాయి, ప్రతి ఒక్కటి కూడా అమ్మడానికి వస్తున్నాయి అన్నమాట. మాకైతే అల్లం ఎల్లిగడ్డలు అనేసి, కూరగాయలు అనేసి, మళ్ళీ మార్కెట్ కూడా మాకు దగ్గరనే ఉంది. చాలామంది వెళ్తున్నారు మార్కెట్కి అయితే. కానీ ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్ళాలంటేనే ఇబ్బందిగా ఉంది మాకైతే. ఎందుకంటే ఆటో ఛార్జ్ వచ్చి 40 రూపాయలు, పోను 20, రాను 20-40 రూపాయలు అవుతుంది. అట్లా మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. కొంచెం బస్సులు పడితేనైతే మాకు ఇంత ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. అవి కూడా అన్నిటికీ పెడతాము. ఇంకా పబ్లిక్ ఇంకా కొంచెం వచ్చేది ఉంది, వస్తున్నారు కూడా, కొందరు ఉంటున్నారు కూడా. కానీ నాకైతే చాలా నచ్చిందండి వాతావరణం. ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉందన్నమాట మాకైతే. ఇక వచ్చేది ఇక పండగలు స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్క పండగ స్టార్ట్ అవుతుంది. ఇక నేనైతే వీడియోలు మొన్నటి నుంచి నేర్చుకుంటున్నా. ఇక ఒక్కొక్కటి పెడుతున్నా. మా పొట్టిది మళ్ళీ 2-3 కొన్ని మిస్ చేసిందనమాట రాయడము. అవి మళ్ళీ నేను మా వాడు ట్రై చేయంగానే కొంచెం మాటలు ఇట్లా అంటే ఇట్లా టెక్స్ట్ అనేది రాయాలి కదా, అది కొంచెం మిస్ అయిపోయింది. మళ్ళీ థంబ్నెయిల్లో ఫోటో కూడా అసలు ఎంత చేసినా ట్రై చేసినా రాలేదు. మళ్ళీ నేను మా వాడు ఇద్దరం కలిసి ట్రై చేయంగా అటు ఇటు చేసి నిన్న ఒక వీడియో అయితే పెట్టేసినాము. మళ్ళీ ఈరోజు కూడా ఈ వీడియో ఏదో ఒక వీడియో రోజుకొక వీడియో కంపల్సరీగా పెట్టాలన్నమాట. అందుకనేసి ఇంకో వీడియో పెడుతున్నాం. మేమైతే ట్రై చేస్తున్నా, ఇంకా మంచిగా తీయడానికి కూడా ట్రై చేస్తున్నాను నేనైతే. మన కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. నాకు ఇంకా మాట్లాడడం రావాలి, ఇంకా వీడియోస్ తీయడం రావాలి, ఇంకా చాలా చేసేది ఉంది. ఇంకా ఫోటో కూడా ఎడిట్ కూడా చేయడం మంచిగా రావాలి. అది ఏది రావట్లేదు నాకు, ఇంకా ట్రై చేయాలా. ఇప్పుడే కదా ఒక్కొక్కటిగా ఇంకా నేను ఫస్ట్ మధ్యలో చూడడం వల్ల చాలా నేర్చుకున్నా. ఇంకా నేర్చుకునేది ఉంది, ఇంకా చాలా నేర్చుకునేది ఉంది నేనైతే. కానీ అవి కూడా ట్రై చేస్తున్నా. కానీ పర్వాలేదు. ఇప్పటికైతే నేనైతే నా చేతులతో 2 వీడియోస్ అయితే చేసిన. ఇప్పుడు ఇది 3వది. అంటే నిన్న అంతకుముందు కూడా కొంచెం థంబ్నెయిల్ మళ్ళీ టెక్స్ట్ రాయడం అవైతే మర్చిపోయినా. అంటే రాయడం అసలు వస్తలేదు నాకు చేయడము. నెక్స్ట్ ఇప్పుడైతే అవి కూడా నేర్చుకున్నా నేను. మళ్ళీ ఒక్కొక్కటి అట్లా మనకి నేను ఇంకా ప్రాక్టీస్ కావడానికి నాకు 1-2 నెలలు అయితే కంపల్సరీ పడుతుంది. ఇప్పుడైతే బుక్లో చూసుకుంటూ ట్రై చేస్తున్నా. పర్వాలేదు, అయినా వచ్చేసింది నాకు. ఇంకా 2-3 సార్లు చూస్తే ఆల్రెడీ వచ్చేస్తుంది నాకు. ఇంకా మంచిగా నేను కెమెరా ఎలా పెట్టాలి, ఎట్లా చేయాలి, మన వీడియో ఎట్లా తీయాలి, ఇంకా అవన్నీ చాలా నేర్చుకునేది ఉంది నేనైతే. కానీ ఎప్పుడైనా ఏదైనా వీడియో తీయాలంటే ఒకరుంటే బాగుండేది. నాకైతే వీడియో తీయడానికైతే ఇప్పుడు ఎవరు లేరు. నాకు నేనే తీసుకోవాలి. బోనాల పండగకి ఎట్లుంటుందో ఏమో, ఎందుకంటే బోనం నేనే ఎత్తుకుంటున్నా కాబట్టి. ఎందుకంటే మా పాప ఉంటే నేనైనా మా పాపని ఎత్తుకుంటే వీడియో తీసేవాళ్ళు ఇద్దరు ఇట్లా ఎవరొకరు ఉండేవాళ్ళం కదా. ఇప్పుడైతే తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎట్లా చేయాలో ఏం అర్థమవుతలే నాకైతే. ఇక పండగలన్నీ స్టార్ట్ అయిపోతుంటాయి కదా, ఒక్కొక్క పండగకి నేను ఒక్కొక్కటి వీడియో కంపల్సరీగా పెడదామని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలి నేను. కానీ ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అన్నీ తెలిసి ఉండాలి అనేసి ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉన్నా నేనైతే. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. లైక్ అయితే చేయండి. అప్పటికిప్పుడు చాలా నయమే నేను నేర్చుకోవడంలో. ఇంకా చాలా చెట్లు పెట్టేది ఉందండి. ఇంకా మా వాళ్ళంతా మట్టి తెప్పిస్తామన్నారు. మరి మట్టి తెప్పించినప్పుడు ఇంకా మంచి మంచి చెట్లు పెడదాం అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇంకా తెప్పించుకుందాం అనుకుంటున్నాం. మరి అప్పటి వరకు ఎట్లుంటుందో చూడాలి. ఇంకా వానలు అయితే పడతలేవు. అప్పుడెప్పుడో పడ్డ వాన, ఇప్పటివరకు వానలే లేవు. మొన్న మామూలుగా జల్లులాగా వచ్చింది అంతే, మామూలుగానే కొట్టింది వాన అయితే. కానీ పెద్ద గాలి వచ్చిందనమాట. పెద్ద గాలి అయితే మస్తు గాలి వస్తుంది మాకైతే. కానీ వాతావరణం చాలా బాగుంది. మొత్తం ఇటువైపు అంతా మొత్తం అడవే కదా, మొత్తం చెట్లు, మొత్తం మంచి అడవి కాబట్టి మంచి గాలి
ఇల్లు కూడా మస్తు వెలుతురు ఉంది. మాకైతే ఇంటి ముందు అంత వెలుతురు ఉండదు, కానీ వెనక వైపు అయితే మస్తు వెలుతురు ఉంటుంది. ఎందుకంటే 2 కిటికీలు ఎప్పటికీ తీసే ఉంటుంది. తలుపులును మన కిటికీలు అయితే ఎప్పుడు తీసి పెట్టే ఉంచుతాను నేనైతే. వాతావరణం మంచి గాలి